నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. 2024 జూన్ 9వ తేదీ నుండి 2024 జూన్ 15వ తేదీ వరకు వార ఫలితాలలో ఇప్పుడు ఈ వీడియోలో కుంభరాశి గురించి. కుంభరాశి అధిపతి శని. అయితే చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేస్తున్నాడో అది కూడా గమనిద్దాము. దానికన్నా ముందు కుంభరాశికి ఇవి గోచార ఫలితాలు కాబట్టి అసలు గోచారం అంటే ఏమిటో తెలుసుకుందాము. గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం. ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు స్వయం శక్తులు, ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహాలను కలిసినప్పుడు తాను సంచరించే ప్రాంతం యొక్క తను కలిసిన తోటి గ్రహం యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు, సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభులను ప్రదర్శిస్తాయి. దీనినే గోచారం అంటారు. అయితే చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఈ 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఏ నక్షత్రాలపై సంచారం చేస్తాడో అది కూడా చూద్దాము. 9వ తారీఖున మిథున రాశిలో పునర్వసు, కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేశాడు. 10వ తారీఖున కర్కాటక రాశిలోనే పుష్యమి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. 11వ తేదీన కర్కాటక రాశిలోనే ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 12వ తేదీన సింహరాశిలోనే మఖా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 13వ తారీఖున సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 14వ తారీఖున సింహరాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. కన్యా రాశిలో 15వ తేదీని కూడా పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేయటం జరుగుతుంది. అయితే మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో గురు, శని, బుధ, కేతు, శుక్ర, సూర్యులు వీరు కుంభరాశి వారికి ఏ ఏ ఫలితాలను అందిస్తున్నారో ఒకసారి గమనిద్దాము. ఇక వారం ప్రారంభం 9వ తేదీన సాధారణంగా గడుస్తుంది వీరికి. ఈరోజు ఒక పనిని చేపట్టే ముందు తగినంతగా ఆలోచించడం శ్రేయస్కరం. చుట్టూ ఉన్న ప్రతికూలతలను తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. పని మీద దృష్టి పెట్టలేరు. సాధారణంగా పనులు ఆలస్యం అవడం, సకాలంలో పూర్తి చేయలేకపోవడం ఉండొచ్చు. ఆరోగ్యంగా, అనారోగ్యంగా, దాహంతో ఉంటారు అనేది ఉంటుంది. ఈరోజు ఎక్కువగా భావోద్వేగ, జ్ఞాపక శక్తులతో ఇబ్బందులకు గురి అయ్యేది కనిపిస్తోంది. అయితే మొదటి సంతానానికి అనారోగ్యంగా ఉండొచ్చు లేదా చెడు అలవాట్లకు లోనయ్యేది కూడా ఉండొచ్చు అనేది కనపడుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆనందాన్ని కోల్పోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు జీవిత భాగస్వామితో అడ్డంకులు ఎదుర్కొంటారు. అయితే వీరు ఈ సమస్యల నుండి బయటపడే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు ఈరోజు అనేది కనపడుతుంది. కుటుంబంలో మంచి వాతావరణాన్ని నిర్వహిస్తానికి ప్రయత్నిస్తారు. ఒక మంచి విషయం ఏమంటే వీరి తప్పుల నుండి నేర్చుకుంటారు అనేది కనపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడేది, తలనొప్పితో బాధ కానీ కలగవచ్చు. చెక్ చేసుకుంటూ ఉండాలి అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఇక ఆస్తి సంబంధిత విషయాలకి దూరంగా ఉండాలి. ఈరోజు బంధువులతో, స్నేహితులతో స్నేహపూర్వక సంబంధాలకై ప్రయత్నం చేయాలి. అది కూడా అనవసర దుబారా ఖర్చులు కూడా నియంత్రించాలి. ప్రయాణాలకు ఆలోచించకండి, అనుకూలం లేదు. ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. రోజువారీ కార్యక్రమాలకి ఇబ్బందులు, ఆలస్యాలు, నిరుత్సాహం ఉంటాయి. కాబట్టి ఈరోజు ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవటం సర్వత్రా ఉత్తమంగా సూచించడం జరుగుతుంది. ఇక 10, 11 తేదీల్లో ఇతరుల ఆజ్ఞలను పాటించాల్సి వస్తుంది. వీరికి ఇతరుల మాటకు ప్రభావితం అవుతారు. ఎక్కువగా మంచి మద్దతు, సలహాలు పొందుతారు వారి నుండి. పోటీ పరీక్షల్లో విజయం, ప్రత్యర్థులపై విజయం పొందుతారు. కష్టపడి పనిచేస్తారు. కెరీర్కి సంబంధించిన విషయాలకు కూడా మంచి సమయంగా ఉంటుంది. 10, 11 తేదీల్లో ఆర్థిక లాభాలు పొందుతారు. ధైర్యం, విశ్వాసం ఉంటుంది. కొత్త ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. కొత్త విషయాల అధ్యయనంకి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. కొత్త కోర్సులు నేర్చుకోవటానికి ఆభరణాలు,
పొందుతారు. మంచి దుస్తులు ఆభరణాలు కూడా పొందేది కనపడుతోంది. వ్యవసాయదారులకి కూడా మంచి సమయం. విద్యార్థులకి చదువులో బాగా రాణిస్తారు అనేది కూడా ఉంటుంది. కొనుగోలుకి మంచి సమయంగా ఉంటుంది ఈ 10, 11 తేదీల్లో కూడా. ఇక 12, 13, 14 తేదీల్లో కూడా కొంత భావోద్వేగాలకు లోనైన దంపతులు విడిపోవడం, దూరం అవడంలో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరి విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పును, వృత్తిపరమైన శ్రేయస్సును కూడా ఇస్తుంది ఈ కాలంలో. మంచి సంపద, విలాసవంతమైన ప్రేమ సంబంధం మరియు వివాహ సంబంధాలలో తీపి మరియు స్నేహ సంబంధంగా ఉంటారు ఈ కాలంలో. ఈ కారణంగా జీవిత భాగస్వామి నుండి మంచి లాభాలను పొందడం సాధ్యమవుతుంది. స్నేహితులతో, బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు అనేది కూడా కనపడుతుంది. కొందరి విషయాలకి భావోద్వేగాల వల్ల భార్యాభర్తల మధ్య దంపతులు విడిపోవడం, దూరం అవటానికి వారి జన్మ జాతకం నుండి కూడా క్షుణ్ణంగా పరిశీలించవలసినదిగా గమనింపులో ఉంచుకోవాలి. అయితే గౌరవంగా ఉంటారు. ప్రయాణాలు ఎక్కువగా ఉండొచ్చు వీరికి ఈ వారంలో. వీరు ఈ తేదీల్లో పేరు ప్రతిష్టలు పొందుతారు. సౌఖ్యంగా ఉంటారు. ఈ సౌఖ్యవంతమైన జీవనం సాగిస్తారు ఈ 3 రోజులు అని చెప్పచ్చు. రీసెర్చ్ చేసే వాళ్ళకి మంచి సమయం. ధైర్యంగా ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక 15వ తేదీన వీరి బంధువుల వలన ఇబ్బంది పడతారు. వృత్తిరీత్యా విదేశీ ప్రయాణాలు ఉండేది కూడా కనిపిస్తోంది. స్త్రీల వలన సమస్యలను ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు, శత్రువుల ఒత్తిడి కారణంగా ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి, స్టాక్స్కి అనుకూలంగా ఉండదు. నష్టాలు ఉంటాయి. కాబట్టి వాటిని నియంత్రించండి. సంపదను కోల్పోయే అవకాశం కూడా కనపడుతుంది ఆకస్మికంగా. అయితే జన్మ జాతకంలో కూడా చూసి నిర్ధారించవలేను ఇలాంటి విషయాలను. ఇవి గోచర ఫలితాలు మాత్రమే అని గ్రహించవలేను. మతపరమైన విషయాలకి కూడా మంచిది. మద్యానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా అనేది సూచిస్తోంది కొందరి విషయంలో. గోచారపరంగా ఆర్థిక పరిస్థితుల కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు. అజీర్ణం, దంత సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్ కలిగేదానికి కూడా అవకాశాలు సూచిస్తున్నాయి. ఇదే కాదు, కొన్ని చెడు వార్తల కారణంగా వ్యక్తి ఒత్తిడికి లోనయ్యేది కనపడుతుంది. వివాదాలకి ఈ సమయంలో దూరంగా ఉండాలి. ముఖ్యంగా వీరు ఇంటిలో గొడవలు, మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య ఉండవచ్చు. విడాకులు, వియోగం ఉండవచ్చు. ఎక్కువ ఖర్చులు పెట్టేది కూడా కనపడుతోంది. స్పెక్యులేషన్, స్టాక్స్కి వంటి వాటికి కూడా మంచి సమయం కాదు. సామాజికంగా, శారీరకంగా ఇబ్బందికరమైన రోజు. ఏదేని అనుకోని ఆకస్మిక ఖర్చులు కనపడుతున్నాయి. ఆందోళనలు కలగవచ్చు. వాహన ప్రమాదాలు లేదా వాహన రిపేర్స్కి ఖర్చు ఉండవచ్చు అనేది కూడా కనపడుతుంది. ఇక ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ వారం అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక లాభాలకు మంచిది. ధైర్యం, విశ్వాసం ఉంటుంది. కొత్త ప్రయత్నాలకు విజయం సాధిస్తారు. ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారంలో వీరు వృత్తి ఉద్యోగంలో సంతృప్తి చెందుతారు. ఉద్యోగంలో గౌరవం, ఉన్నతి, ప్రమోషన్ కూడా పొందవచ్చు. ముఖ్యంగా చింతల నుండి విముక్తి పొందుతారు. మంచి ఆరోగ్యం, జీవిత భాగస్వామితో కుటుంబంలో మంచి సమయాన్ని గడుపుతారు అనేది కూడా సూచిస్తుంది. ఇక వ్యాపార విషయాలకి కూడా బాగానే లాభాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక శతభిష నక్షత్ర జాతకులకి మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్. ఆర్థికంగా, శారీరకంగా మరియు సామాజికంగా ఇబ్బందికరంగా వారంగా ఉండొచ్చు. ఖర్చులను గమనించుకోవాలి. ముఖ్యంగా ఖర్చులు పెరిగే, అనుకోని ఖర్చులు ఎదురయ్యేది, జీవిత భాగస్వామితో ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్నాయి. ఆందోళన, ప్రతికూల ఆలోచనలతో అనారోగ్యంగా ఉండేది కూడా సూచిస్తోంది గ్రహస్థితి. వైద్యుని సలహా సంప్రదింపులకు దూరం అవ్వకండి, వెంటనే సంప్రదించండి. విద్యార్థులకి ప్రగతిపదంగా ఉండదు. చెడు అలవాట్లకు లోనవ్వచ్చు. అనుకూల ఆలోచనలు విద్యార్థులకు చెడు అలవాట్లకు లోనవ్వచ్చు. విద్యార్థులు ప్రతికూల ఆలోచనలతో
చదువుపై దృష్టి సారించలేరు లేదా సంతానానికి అనారోగ్యం కూడా కలగవచ్చు. ఈ సమయంలో ఈ వారంలో శతభిష నక్షత్ర జాతకులకి తండ్రి గారితో సత్సంబంధాలకు అదృష్టం తక్కువగా ఉండొచ్చు. ఈ వారంలో పూర్వభాద్రపద నక్షత్ర జాతకులకి అయితే అనుకూలంగా ఉండబోదు అని కనిపిస్తోంది. ఆందోళనలు, వాద్యాలు, ఆస్తి సంబంధిత సమస్యలకు దూరంగా ఉండేది కనిపిస్తోంది. బంధువులు, స్నేహితులతో కూడా సత్సంబంధాలకి ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా మంచి కాలం, సమయం కాదు. ఖర్చులు ఎక్కువయ్యేది, దుబారా ఖర్చులు కనపడుతున్నాయి. ప్రయాణాలకి దూరంగా ఉండాలి, అనుకూలం కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త చర్యలు ఫాలో అవ్వాల్సిందే. ఇది ఈ వారం కుంభరాశి వారికి. ఇక పరిహారాల విషయానికి వస్తే గురు పూజలు, గురు స్తోత్రాలు, గురు దత్తాత్రేయ సందర్శనాలు కనబడుతున్నాయి. శనికి తైలాభిషేకం, శివారాధన, ఇక సూర్యారాధన కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి, విష్ణు సహస్రనామాలు ఆర్థిక సమస్యల నుండి చింతలు విముక్తికి, మంచి ప్రశాంతతకి కూడా సూచించటం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.